హాయ్ జగనన్న, నమస్తే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే కుక్కలు అనుకున్నావా, గొర్రెలు అనుకున్నావా? సంక్షేమ పథకాలు ఎన్నో తెచ్చాను, ఎన్నో ఇచ్చాను. ఏదో నీ జేబులో నీ సొంత సొమ్మేదో ఖర్చు పెట్టినట్టు, నీ జేబులో సొంత నిధులేదో ఇచ్చినట్టు పథకాలు తీసుకొచ్చానని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కుక్కల్లాగా, గొర్రెల్లాగా కుక్కలకి బిస్కెట్లు వేసినట్టు, గొర్రెలకి మేత వేసినట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నీ సొంత నిధులేదో ఇచ్చినట్టు ఈరోజు వాడిపోయేప్పటికి చాలా నక్కయినయాలతో మాట్లాడుతున్నావు, ఎంతో బాధగా. నీకంటే బాధ వస్తేనేనా బాధ? మరి ఎదట వాళ్ళది కూడా బాధే. ఎదట వాళ్ళని బాధ పెట్టినా అది కూడా బాధే. అంటే ప్రజలందరూ తిరగబడి నిన్ను చెప్పుతో కొట్టినట్టు ఓడితో కొట్టారు. అయితే కుక్కలకి విశ్వాసం ఉంటుంది. నువ్వు బిస్కెట్లు వేసావు కాబట్టి కుక్కలకి విశ్వాసం ఉంటుంది. జంతువులకి గడ్డి వేసావు కాబట్టి విశ్వాసంతో పాలు ఇస్తాయి, మరి ఏదైనా ఉపాధి కలిగిస్తాయి. వాటి గొర్రెలైతే అమ్ముకుంటే ఏదో ఉపాధి మనకి వస్తుంది. అవి గొర్రెలు కాబట్టి, ఈ కుక్కలు కాబట్టి కుక్కలు విశ్వాసం చూపిస్తాయి. నువ్వు బిస్కెట్లు వేసినందుకు, తిండి పెట్టినందుకు, నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు. కానీ మనుషులు, ఆంధ్ర రాష్ట్ర మనుషులు సంక్షేమ పథకాలు ఇచ్చావు. మనిషి అనేవాడికి జ్ఞానం ఉంటుంది, ఆలోచన ఉంటుంది. మరి నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చావని గుడ్డిగా నమ్మేసి నువ్వు చేసే పనులు ఎవరు గుర్తించరనుకున్నావా? నువ్వు చేసే పని ఎవరు గుర్తించరనుకున్నావా? మానవుడికి ఆలోచించే శక్తి ఉంది, ఏది మంచి ఏది చెడు అన్నది. కాబట్టి మానవత్వంతో, బుద్ధితో, జ్ఞానంతో ఆలోచించి ఎవరికి ఓటు వేయాలి అని నిర్ణయించుకుని ప్రజలందరూ ఉమ్మడి పొత్తుని, కూటమిని గెలిపించారు. మరి ఎప్పుడు మనిషి జంతువు కాదు, మనిషికి జ్ఞానం ఉంటుంది, ఆలోచన ఉంటుంది. కాబట్టి సరైన టైంలో సరిగ్గా నిర్ణయం తీసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు సరైన టైంలో సరిగ్గా బుద్ధి చెప్పారు. కాబట్టి నువ్వే కాదు, ప్రతి పార్టీ నాయకులు కూడా సరైన పాలన చేయాలి, ప్రజల గురించి ఆలోచించాలి. సంక్షేమాలు పద్ధతిగా అందవలసిన వాళ్ళకి అందే విధంగానే అందాలి. పథకాలు అనేది కూడా ఎవరికి అందాలో వాళ్ళకే ఇవ్వాలి. 40 సంవత్సరాల వాళ్ళకి, 50 సంవత్సరాల వాళ్ళకి, పని చేసుకుని కష్టపడే వాళ్ళకి, వీళ్ళందరికీ ఎక్కడ దొబ్బుకొచ్చిద్దాం అనుకున్నావు? కష్టపడిన వాళ్ళకి, ముసలి వాళ్లకు, పిల్లలు లేని ముసలి వాళ్లకు, వికలాంగులకు, మరి అలాంటి వాళ్ళకి సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తిస్తే బాగుంటుంది. ఆరోగ్యం, మధ్య తరగతి కుటుంబాలకు ఆరోగ్యం గురించి మెడికల్, రేషన్ ఇలాంటివి చెయ్యండి. అది మీ గొప్పల కోసం మరి ఎన్నో రకాలైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి ప్రజలకిస్తే విశ్వాసంతో పడి ఉంటారు. కుక్కల్లాగా మనం ఎట్లయినా ఆడొచ్చు అనుకుని ప్లాన్ చేసావు. అదొక ప్లాన్ చేసావు, అందుకే నువ్వు ధైర్యంగా ఉన్నావు. అదొకటి, నీ ధైర్యంగా ఉండడానికి అదొక కారణం. అయితే కొంతమంది మంత్రులు వాళ్లే కారణం. వాళ్ళ నోటు దూల, వాళ్ళ బిహేరు వల్లే నీ ఓటమికి కారణం. కాబట్టి అలాగే ప్రతి పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి, ప్రజలంటే మట్టి బుర్రలు కాదోయ్, మనుషులోయ్. వాళ్ళు బుద్ధితో, జ్ఞానంతో ఆలోచించారంటే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారని గమనించండి. జగనన్న నీకు సెలవు.